ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నా. దేవుని వాక్య ప్రకారము, దేవుని చిత్త ప్రకారము మనం ఈ కార్యక్రమాల ముందు కొనసాగిస్తాను దేవుడికి రోజు చూపిస్తున్నారు. మరి ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా మీరు మేలు దీవుని ఆశీర్వాదం పొందుతున్నాను. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం మనం విందాము. మరి మీ అందరికీ తెలిసినట్లు కొంతకాలం కొన్ని దినములుగా క్రిస్మస్లో ఉన్న సందేశాలని మీకు ఈ కార్యక్రమం ద్వారా తీసుకొస్తాను దేవుడికి రోజు చూపిస్తున్నాడు. మరి ఇప్పుడు ఎవర్ ఆఫ్ ప్రేయర్ ప్రోగ్రాం ద్వారంగా మనం ఇంకొక అంశాన్ని చూద్దాము. మరి ఈ అంశంలోకి వెళ్ళకముందు ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామను కూడి ఉంటారు వారి మధ్యనే ఉంటానని చెప్పిన ప్రభా, ఆత్మస్వరూపమైన దేవ, ప్రతి ఆటంకాలు ప్రతి గలిబిలను తొలగించండి. ఈ సమయాన్ని దీవించండి, ఆశ్రదించండి. నీ వాక్యం మేము ధ్యానించబోచునుగా నీ మాట మా నోట్లో ఉంచమని, నీ సులువు చాటు నుండి మరుగుపరచమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇప్పుడు లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. మరి ఇది ఎంతో ఒక చక్కని ఆత్మీయతతో కూడిన మాటలు, దేవదూతలు ప్రభువుని స్తుతిస్తూ మనం చూస్తున్నాం. 13 నుంచి చదువుదామండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచున్నాను. మరి నిన్న మనం ధ్యానించినట్లు ఆ గొర్రెలు కాచుకునే వారు ఆ మందలో ఆ చల్లటి సమయములో వారు ప్రభువు గురించి వెతుకుతున్న ఆశిస్తూ వారు వాంచుతూ ఉన్నప్పుడు దేవదూత వారికి కనబడే మెస్సయ్య బెత్లెహేము పురములో దావీదు పట్టణంలో పుట్టాడు అనే సంగతి శుభ సందేశముని ప్రకటించాక వారు, మీరు బైబిల్లో చూసినట్లయితే అక్కడ పొత్తి గుడ్డలతో ఆ శిశువు పెట్టబడి ఉంటాడు, ఆ పశువుల పాకులు అనే సంగతి చెప్పాక ఈ 13వ అధ్యాయంలో దేవుని మహాగుంపు, దేవదూతల మహాగుంపు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ అంత మాత్రంగా 14వ వచనం చూసినట్లయితే, దయచేసి 14వ వచనం మరొకసారి చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఏమండి, ఇక్కడ చాలా చక్కగా ఈ దేవదూతలు ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఏంటంటే దానికి దేవునికి ఉన్నతమైన స్థలములు, ఉన్నతమైన పరిస్థితులు, ఉన్నతమైన ప్రభువు ఎంత ఉన్నతమైన వాడండి, పరలోకములోని ఉన్నతమైన భాగంలో ఉన్నవాడే. ఆయనకి సకల మహిమ సకల ఘనత. దేవుడు ఏదైనా పంచుకుంటాడు కానీ తన మహిమను పంచుకోడు. దేవుడు ఆరాధించబడటానికి యోగ్యమైన వాడు. ఆయన ఉన్నవాడు, ఆయన అంతము, ఆల్ఫా ఒమేగా అన్నవాడు. ఆయన సర్వశక్తి సర్వ అధికారము కలిగిన వాడు. ప్రభువు గొప్పతనాన్ని దేవదూతలు కొన్ని వేల సంవత్సరాలుగా చూస్తున్నాయి, ప్రభువుని మహిమపరుస్తున్నాయి. ఈరోజు నువ్వు నేను కృంగిపోతుంటాం, అనేక సార్లు వేసారిపోతుంటాం. ఒక దినమున దేవుని స్తుతిస్తాం, ఒక దినమున దేవుణ్ణి సనుగుతాం, ఒక దినమున దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థిస్తాం, ఒక దినమున దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం, నిర్లక్ష్యపరుస్తాం. ఈ కారణం ఏంటంటే మనము దేవుని మహిమను చూడం. మనకు కనబడిందంతా ఏంటంటే ఇలాంటి మాలాంటి బోధకులు చెప్పినవి, లేకపోతే వాక్యములు మీకు ఇష్టమైన భాగాలు, లేకపోతే మీరు కొన్ని అనుకునేవి కనబడతాయి. కానీ నిజమైన దేవుని మహిమ ఎంత గొప్పదని అనేక మంది మీరు చూసినప్పటికీ అవి మర్చిపోతున్నారు. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. నువ్వు కష్టాలు ఉన్న మాత్రాన ఆయన గొప్పతనం తగ్గిపోదు. నువ్వు పోరాటంలో ఎదుర్కొంటున్న మాత్రాన ఆయన శక్తి తక్కువైపోదు. ఆయన మిక్కిలి గొప్పవాడు, ఉన్నతమ స్థలములో ఆరాధించబడేవాడు. ఆయన యోగ్యమైన దేవుడిని మనం బైబిల్లో చూస్తున్నాం. యేసు ప్రభు ఉన్నతమైన వాడు, సర్వశక్తి, అధికారము, బలము, తేజస్సు, మహిమతో నిండి ఉన్నవాడు. ఈరోజు నీ యేసు ప్రభువుకి నీ జీవితం అంకితం చేసుకున్నావా? నీ హృదయం ప్రభువుకి అర్పించావా? నువ్వు ఆయన పట్ల కలిగి ఉన్న నీ ఆలోచనలు ఎలాంటివి? ప్రభు మన పట్ల గొప్పతనం కలిగి ఉన్నాడు. ప్రభు మన పట్ల ఉన్నతమైన తలం కలిగి ఉన్నాడు. ప్రభు మన పట్ల విశాలమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు.
కానీ నీ తలంపులు ప్రభు పట్ల అలాంటివి. నీ సమస్యలతో ప్రభు శక్తిని పోలుస్తున్నావా? నీవు అనుకున్నట్లు ప్రభు అంతవాడే ఉంటాడు అనుకుంటున్నావా? ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత అధికారం ఉన్నవాడు, ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన ఎంత ఉన్నతమైన వాడు అనేది నువ్వు మర్చిపోతున్నావు కదా, అనేది నువ్వు అనేకసార్లు సందేహిస్తున్నావు కదా. కానీ దేవదూతలు ఇక్కడ సందేహిస్తలేదు. ఆయన పశువుల పాకలో పెట్టబడినప్పటికీ, ఆయన ఆ రొచ్చులో, ఆ పేడలో, ఆ దోమలో, ఆ మురికి, ఆ గుహలో ఆయన ఉన్నప్పటికీ ఆయన అర్హత కానీ, ఆయన యోగ్యత కానీ, ఆయన ఆయన రెస్పెక్ట్ కానీ తగ్గిపోలేదు. ప్రభు గొప్పవాడు, బహు గనుడు ఆయన. అందుకే ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధమైన దేవదూతలు ఆయన ఆరాధించేవారుగా మనం ఉండాలి. క్రిస్మస్ అంటే కేకులను ఆరాధిస్తాం, క్రిస్మస్ తాతను ఆరాధిస్తాం, బట్టలను ఆరాధిస్తాం, వస్తువులను ఆరాధిస్తాం, సున్నాలు లేకపోతే పరిస్థితులు మనుషుల్ని ఆరాధించేది కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించేవారంగా మనం ఉండాలి. క్రీస్తుని మనం ఆరాధించినప్పుడు క్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని, క్రీస్తులో ఉన్న మాధుర్యాన్ని, క్రీస్తులో ఉన్న శక్తిని మనం ఆరాధించినప్పుడు మనకి కలిగేది ఏంటి తెలుసా అండి? అదే అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం 2వ భాగం చదవండి. 14 వచనం 2వ భాగం. మహిమయు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించిన, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఇష్టలైన మనుషులు ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తుంటారో, ఎవరైతే దేవుణ్ణి నీ కష్ట సమయంలో, నీ దుఃఖ సమయంలో, నువ్వు అర్థం కాని పరిస్థితుల్లో, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాల్లో నువ్వు దేవునిని స్తుతిస్తుంటావో, నువ్వు దేవునిని ఆరాధిస్తుంటావో, దేవుడికి ఇష్టమైన వారికి దేవుడు మీ ఇస్తాడు సమాధానం ఇస్తాడు. ఈ భూమిలోని సమాధానం లేదు. ఎంత సంపాదించినా అనేక మందికి సమాధానం లేదు. ఎన్ని ఎకరాలు పొలాలున్నా సమాధానం లేదు. ఎన్ని వ్యాపారములున్నా సమాధానం లేదు. చదువుకున్న వారికి సమాధానం లేదు, చదువు లేని వారికి సమాధానం లేదు. ఆరోగ్యం ఉన్నవారికి సమాధానం లేదు, ఆరోగ్యం లేని వారికి సమాధానం అనేది ఇది ఒక వస్తువు కాదు. సమాధానం అనేది యేసు ప్రభు మనకిచ్చే ఒక విలువైన బహుమానం. సమాధానం అంటే ప్రతి విధమైన ఇక్కట్ల నుంచి, పోరాటాల నుంచి విడుదల. నువ్వు కడుపు నొప్పితో బాధపడుతూ నేను సమాధానంగా ఉన్నాను అనుకుంటే అంటే అది నిజమైన సమాధానం కాదు. నువ్వు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉండి నేను సమాధానంగా ఉన్నానంటే నిజమైన సమాధానం కాదు. ఎలాగ నువ్వు సమాధానంగా ఉండగలవు? ఖచ్చితంగా నువ్వు సమాధానం ఉన్నవాడివి. నీకు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా, ఆకలి వేస్తున్నా, అలమటిస్తున్నా, బాధతో నొప్పితో ఉన్నా, నువ్వు దేవుని సమాధానం నీ మీద వచ్చినప్పుడు దేవుని నువ్వు స్తుతిస్తావు, వెంటనే ఆ పరిస్థితులు మారిపోతాయి. ఎందుకంటే దేవుని సమాధానం అనేది మనం చూసినట్లయితే సమాధానం పావురానికి, పరిశుద్ధాత్మకి సాదృశ్యమైనదిగా ఉంటుంది. మనం చూడగలుగుతున్నాం. ఎక్కడ యేసును స్తుతిస్తున్నావో, ఎక్కడ యేసుప్రభు ఆరాధించబడతాడో, ఎక్కడ యేసుప్రభు గణపరచబడతాడో, యేసుప్రభు ఆత్మైన పరిశుద్ధాత్ముడు ఆ స్థలంలో నివసిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే తన ఇష్టలైన వారికి ప్రభు ఇచ్చేది ఏంటంటే సమాధానం. అంటే ప్రతి విధమైన పోరాటముల నుంచి విడుదల. ఈరోజు మానవుడు అనేక విధమైన పోరాటాలు ఎదుర్కొంటున్నాడు. అనారోగ్యము, ఆర్థికమైన ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, బిడ్డల నుంచి సమస్యలు, భార్య భర్త ఏమండి అని అంత మాత్రం చదువుల్లో, స్టడీస్ విషయంలో సమస్యలు ఉన్నారు. అంత మాత్రం భవిష్యత్తు విషయంలో ఆందోళనతో ఉన్నారు. ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా బతకాలి, ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి, అనేక విషయముల్లో ఈరోజు మనము కలవరపాటుతో మనం ఉంటున్నాం. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ దేవునిని స్తుతించేవారు, దేవుని గణపరిచేవారికి ఆయనకి ప్రియమైన బిడ్డలు, ఆయనకి ప్రియమైన వారు. మనం అనుకుంటున్నాం లోకంలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు ప్రేమిస్తాడు. నిజంగా దేవుడు లోకంలో ఉన్న వారందరినీ ప్రేమిస్తే మరి లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు కష్టాలు ఉన్నాయి, ఎందుకు బాధలు ఉన్నాయి, ఎందుకు పరిస్థితుల నుంచి వారికి సమాధానం లేదు, విరిగి లేదంటే ఎందుకు కారణం ఏంటంటే వారు ప్రభు వారిని ప్రేమిస్తున్నప్పటికీ వారు స్వంత చిత్తముతో దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు. కాబట్టి వారు దేవుడు ఇచ్చే
తన సమాధానాన్ని వారు పొందుకోలేకపోతే. సమాధానం అన్నప్పుడు మనం చాలాసార్లు అనుకుంటాం అదేదో పరలోకం నుంచి పడిపోయే బంగారు మొక్కలని. కాదండి. సమాధానం ధనముతో కానీ, సమాధానం ఐశ్వర్యముతో కానీ, సమాధానం పేరు ప్రఖ్యాతులతో కానీ, సమాధానం నీకున్న జ్ఞానముతో కానీ, ఆరోగ్యముతో కాదు పోల్చేది కాదు. కానీ నీ సమాధానం అనేది హృదయంలో జరిగే కార్యం. నీ హృదయంలో నువ్వు సమాధానం ఉన్నప్పుడు ఆటోమేటిక్ నీ దేహము సమాధానంగా ఉంటుంది. నీ హృదయం సమాధానం ఉన్నప్పుడు నీ పక్కవాడితో, నీ పొరుగువాడితో నువ్వు సమాధానంగా ఉంటావు. నీ హృదయంలో సంతృప్తి, సంతోషం ఉన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా చేసే ప్రతి పనుల్లో ఏమంటే ఆనందం ఉంటుంది. ఈరోజు మనుషుడు హృదయంలో సమాధానం లేదు. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉండదు. ఎప్పుడైతే ఆదాం అవ్వ తినకూడని ఫలం తిన్నారో వారు దేవుడిచ్చిన సమాధానాన్ని పోగొట్టుకున్నారు. అంతవరకు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి ఒడిలో కూర్చుని ఆనందించే ఆదాం అవ్వ వారు ప్రభువుని ఎదుర్కోలేకపోయారు. వారిలో భయము, భీతి, వారిలో కలవరము, వారిలో ఆందోళన, వారిలో భవిష్యత్తు గురించి లేకపోతే ఏమవుతుందా అని చింత, అవమానము, సిగ్గు మనం చూస్తున్నాం. కానీ అదే సమాధానం మనం బైబిల్ చూసినట్టు యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాక మరణంని జయించి పునరుద్ధానం అయినప్పుడు ఆ శిష్యులు ఆ గదిలో దాక్కున్నప్పుడు వారు ప్రభువుని ఎదుర్కోలేని లేకపోతే ఆ యూదులకు భయపడి ప్రభువుని సిలువ దగ్గర నుంచి దాక్కున్న ఆ ఈ శిష్యుల్ని ప్రభు చూసినప్పుడు ఏమన్నా తెలుసా? మొదటి మాట మీకు సమాధానం కలుగును గాక. మొదటి మాట ప్రభు పునరుద్ధానుడయ్యా శిష్యులతో మాట్లాడింది ఏంటంటే మీకు సమాధానం కలిగిన. ఏ సమాధానము మీరు తండ్రి దగ్గర పోగొట్టుకున్నారో, ఏ సమాధానం ఆ ఏదేని తోటలో మీ పితరులైన ఆదాం అవ్వ పోగొట్టుకున్నారో, ఏ సమాధానం మీరు ప్రభువుతో అన్యోన్యం ఉన్నప్పుడు కలిగి ఉన్నారో ఆ సమాధానం మీరు తిరిగి పొందండి. ఆ సమాధానముతో మీరు నింపబడండి అని మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. ఏమంటే ఆయన వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మతో నింపబడండి అన్నాడు. ఎంత గొప్పవాడేమండి దేవుడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎలాంటి విధమైన పోరాటాలు ఎదుర్కొంటున్నావేమో. డాక్టర్ చెప్పారేమో నీ కడుపులో గడ్డ ఉందని, డాక్టర్ చెప్పారేమో నువ్వు మరణిస్తావు, డాక్టర్ చెప్పారేమో నీ లంగ్స్ ఊపిరితిత్తులు పాడైపోయినాయని, డాక్టర్ చెప్పారేమో నీకు ఇంకా భవిష్యత్తు లేదని, డాక్టర్ చెప్పారేమో నీకు పిల్లలు పుట్టరని, నీ డాక్టర్ చెప్పారేమో నీ పరిస్థితులు ఇంతే, నీ బ్రతికి ఇంతే అని. కానీ ఆ పరిస్థితులు మార్చగలిగిన ప్రభువును విశ్వసిస్తే, ఆ పరిస్థితుల్ని దీవించగలిగిన యేసు వైపు నువ్వు చూస్తే నీ జీవితము ధన్యమవుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభు సమాధానకర్త. ఈస్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానకర్త. ఎక్కడ యేసు ఉంటాడో అక్కడ ప్రతి పరిస్థితి సమాధానం. అక్కడ 5,000 మందికి ఆహారం పెట్టాల్సి వచ్చినప్పుడు అక్కడ పెద్ద కలవరం. మనుషుల దగ్గర ఆహారం లేదు, ధనము లేదు, ఒక కరువు లోటు ఉంది. కానీ ఆ పరిస్థితులు యేసు ప్రభు మీ దగ్గర ఏముంది తీసుకురానప్పుడు వారిని ఆశీర్వదించి ఆ రొట్టెల్ని విరిచి వారికి ఇచ్చినప్పుడు 5,000 మంది కడుపు నిండుగా భుజిస్తాం మనం చూడగలుగుతున్నాం. అక్కడ ఆ విధవరాలైన ఆ తల్లి కన్నీటితో ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు ఆ పరిస్థితి అంతా ఎంతో వేదనగా ఉంటున్నప్పుడు ఆ ప్రభువు ఆమెను చూసి అమ్మా నువ్వు ఏడవద్దు, నీకు నేను సమాధానాన్ని ఇస్తానన్నాడు. దేవుని వాక్యం సెలవేసింది ప్రభు పాడిని ముట్టి ఆ కుమారుని తిరిగి లేపాడు. అలాగే మనం చూడగలుగుతున్నాం 38 సంవత్సరాలుగా పక్షవాత కలిగిన వ్యక్తి సమాధానం లేని స్థితిలో ఉన్నాడు. నీకు సమాధానం కావాలా అని ప్రభు ఆమెని తన పాపముని క్షమించి తనని సమాధానం ఇచ్చాడు. యేసు ప్రభు సమాధానం ఇచ్చేవాడు. ఎందుకు ఈ మాటలు ఇక్కడ అన్నాడంటే ఇక్కడ చూసినట్లయితే మన బైబిల్ చూసినట్లయితే యోసేపు మరియా వారు ఎన్ని ఇబ్బందులు ప్రభువుని కలిగి ఉన్నప్పుడు పొందుకున్నారు. కానీ వారి జీవితంలో ఎప్పుడైనా సరే వారు ఆందోళన చెందారా, భయపడ్డారా, కలవరం పొందారా, వారు బెదిరిపోయారా? ఆ పరిస్థితుల్లో అన్ని పరిస్థితుల్లో వారు సమాధానం ఉండగలిగిన కారణం ఏంటంటే ప్రభు వారికి సమీపంగా ఉన్నారు. ప్రభు మనకి సమీపంగా ఉన్నప్పుడు మనకి సమాధానం కలుగుతుంది. ఆ జ్ఞానులు వారు 2 సంవత్సరములుగా వారు ప్రభువుని వెతికి కనుగొన్నప్పుడు వారు ఏం పొందుకున్నారు? ప్రభు దగ్గర నుంచి తిరుగు సమాధానం పొందుకున్నారు. వారు దప్పిగల ప్రాణము తృప్తిపరచబడింది. వారు ఎన్నెన్నో వెతికారు, ఏదేదో చూశారు. కానీ ఎప్పుడైతే ప్రభువుని చూశారో వారు సంతృప్తి పొందుకున్నారు. అలాగే ఆ గొర్రెలు కాచుకునేవారు ప్రభు గురించి వేచి ఉన్నారు. ప్రభు గురించి ఆశతో, నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు. కానీ ఎప్పుడైతే యేసుని చూశారో వారు హృదయములో చెప్పలేనంత ఆనందంని పొందుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్న నువ్వు ఏంటి పొందుకోవాలని అనుకుంటున్నావు? యేసు ప్రభు దగ్గర నుంచి ఏంటి నువ్వు ఎదురు చూస్తున్నావు? ప్రభు దగ్గర నుంచి ఈ క్రిస్మస్ రోజున
నీ మనసు బట్టల మీద, వస్తువుల మీద, వాహనాల మీద, ఇల్లుల మీద, లేకపోతే పండగ మీద ఉందా? లేకపోతే యేసు మీద ఉందా? యేసు ప్రభు మీద నీ మనసు పెట్టుకున్నప్పుడు, యేసు మీద నీ హృదయాన్ని పెట్టుకున్నప్పుడు నీ హృదయంలో చెప్పలేనంత ఆనందము, చెప్పలేనంత సంతోషము, చెప్పలేనంత ఉల్లాసమైన సంతృప్తి నీకు ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే, మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, ఆయనకి ఇష్టమైన వారికి ప్రభు సమాధానాన్ని ఇస్తాడు. యోహాను 16:33 యేసు ప్రభు ఒక మాట అన్నారు. దయచేసి ఆ మాట చూడండి. యోహాను 16:33. ఒకసారి బైబిల్ ఉంటే మీ బైబిల్ తిప్పండి, బైబిల్ లేని వారు ఆలకించండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొని. ప్రభు ఈ మాట అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. మనకి చాలామంది సార్లు అనుకుంటాం, మరి సమాధానంగా ఉంటే మరి శ్రమలు ఎందుకు కలుగుతున్నాయి? శ్రమలు నీలో ఉన్న సమాధానమని అది గలిబిలి చేయదు, కానీ నీ హృదయంలో ఉన్న సమాధానము నువ్వు ఎదుర్కొంటున్న ఆ సమస్యలు కానీ, ఆ పరిస్థితులను కానీ అణచివేయగలిగినది. అర్థమవుతుందని వ్యత్యాసము? అంటే నీకు సమాధానం ఉన్న మాత్రాన నీకు ఎలాంటి పోరాటాలు ఉండవు అంటాం కాదు. పోరాటాలు ఉంటాయి. ఉంటున్నప్పటికీ ఆ పోరాటములో నువ్వు కుమిలిపోవు, ఆ పోరాటములో నువ్వు భయపడవు, ఆ పోరాటములో నువ్వు వెనక్కి వెళ్ళిపోవు, లేదా ఆత్మహత్య చేసుకోవు. నీలో ఉన్న యేసు ప్రభు ఆత్మైన స్పిరిట్ ఆఫ్ సమాధానం, ప్రభు ఆత్మైన పరిశుద్ధాత్ముడు, ఆయన నీ బయట ఉన్న ప్రతి పరిస్థితిని సమాధానపరచగలిగిన వాడు. అపవాది మనల్ని శోధించేవాడు, అపవాది మన పరిస్థితుల్ని అల్లసంద చేసేవాడు, గలివిలు చేసేవాడు, మనం నేరుగా వెళ్ళాల్సిన మార్గం అనేక సార్లు మనం ఆటంకాలు పెట్టేవాడు. కానీ దేవుడు అంటున్నాడు, చూడండి, మీరు భయపడవద్దు, నేను లోకముని జయించాను. లోకముని జయించాడు, ధైర్యం తెచ్చుకోండి, లోకాన్ని జయించాను. యేసు ప్రభు లోకాన్ని జయించినవాడు, లోకంలో ఉన్న పాపముని జయించినవాడు, లోకమున్న ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్నవాడు. ఆయన గొప్పవాడు. ఈరోజు నీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం, నీ హృదయం యేసు ప్రభుకి ఇవ్వాలని ఆశిస్తున్నావా? నువ్వు ప్రభువుకి ఇష్టానుసారంగా బ్రతకాలని ఆశిస్తున్నావా? నీ బ్రతుకు యేసు ప్రభు దృష్టిలో విలువైన వాడిగా నువ్వు ఉండాలని ఆశిస్తున్నావు. ఇక్కడ చూసినట్లయితే, మీరు ధైర్యముని తెచ్చుకోమంటున్నాడు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం ముందుకెళ్తే, ఇక్కడ కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రభువు అంటున్నాడు, ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం. యేసు ప్రభువుని ఇష్టమైతే ఏమి ఇస్తానంటున్నావా? సమాధానం ఉన్నప్పుడు ప్రతి పరిస్థితి నిశ్శబ్దమవుతుంది, నీ హృదయము గంతులు వేస్తుంది. ఇంకొక మాట ప్రభు చెప్తున్నా చూడండి, యోహాను సువార్త 14:27 కూడా మనం ఈ మాటను చూడాలి. యేసు ప్రభువే ఈ మాటను తన నోటారో చెప్పాడు. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యేసుప్రభు నీకు శాంతిని ఇస్తున్నానయ్యా, అంటే నా పరిశుద్ధాత్మను నీకు ఇస్తున్నా, సమాధానం కలుగు చేసి నా ఆత్మను మీకు కలుగు చేస్తున్నాను. నేను లోకం ఇచ్చినట్టు మీకు ఇస్తలేదు. లోకం చూడండి, మనకి ఇస్తుంటే చాలాసార్లు అనేకమైన ఇస్తుంది. మనకి లోకం చదువు ఇస్తుంది, ఈ లోకం ధన సంపదలు ఇస్తుంది, ఈ లోకం మనకు ఆస్తుపాస్తులు ఇస్తుంది, ఈ లోకం మనకి ఎన్నెన్ని ఇస్తుంది, ఎన్నెన్నో ఇస్తాయి. కానీ ఈ అన్నిటిలో ఈ వ్యసనాల్లో మన నిజంగా సమాధానం ఉందా? ఎవరికి ఎక్కువ ఈ సమాధానం ఉంది? రిక్షా తొక్కేవాడికి ఎక్కువ సమాధానం ఉందా? లేకపోతే ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, లేకపోతే అన్ని వ్యాపారాలు చేసే కోటీశ్వరుడికి ఎక్కువ సమాధానం ఉంటుందా? చాలామంది కోటీశ్వరులు అండి, వారు తాగకుండా పడుకోలేరు, పాప వ్యసనాలు చేయకుండా పడుకోలేరు. ఎందుకంటే అనేక సార్లు వారు చేసిన దుర్మార్గమైన కార్యములు వారు జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న మనశ్శాంతి దొంగిలించబడుతుంది. దేవుడు అంటాడు, అయ్యా ధైర్యం తెచ్చుకొని, భయపడద్దు, కలవరపడద్దు. మీకు ఏ పరిస్థితికి ఎలా సహాయం చేయాలో నాకు తెలుసు. ఎందుకంటే మీరు నా ప్రియమైన బిడ్డలు, నేను కోరుకునబడిన బిడ్డలు, నేను విలువగా దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు. చూడండి, అదే మాట ప్రభువు మనం చూస్తున్నాం. యోహాను సువార్త 17 అధ్యాయము 15 చదువుదామండి. 9 చదువుదాం. 9 కూడా బాగుంటుంది. 9 చదవండి.
17వ అధ్యాయం యోహాను సువార్త 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అయ్యా నేను లోకం కోసం ప్రార్థిస్తలేదు, కానీ నువ్వు నాకు ఇచ్చిన ఈ కుమారులు, ఈ కుమార్తెలు, నా బిడ్డలు, వీరు నాకు ఇచ్చిన నీ బిడ్డల కోసం నేను ఏమని ప్రార్థన చేస్తున్నారు ప్రభు వీరిని నువ్వు నీ సమాధానముతో నింపు, వీరిని నా ఆత్మతో నింపు, వీరిని బలపరచు. మనం అధ్యాయంతో చదివితే మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నాను అనేది. దుష్టుడి నుంచి వీరిని తప్పించు అని ప్రభువు తన ఇష్టమైన వారిని కోసం ప్రభువు మొరపెడుతున్నాడు. ప్రభువు మనకు అందుకని పేతురుతో అంటాడు, పేతురు నేను నీ కోసము తండ్రి ఎదుట వేడుకున్నాను, సాతానుని జల్లించాలని ఆశించినప్పటికీ నేను వేడుకున్నాను పేతురు. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. ఎవరి మనస్సున నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఓకే, ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వారిని పూర్ణ శాంతుడిగా నువ్వు కాపాడదువు. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని. మీ బైబిల్లో ఒక అండర్లైన్ చేయండి ఈ మాట. ఎవరి మనస్సు నీ మీద అంటే ప్రభువు మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి. చాలాసార్లు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులకి విరుగుడు ఉండదండి, విరుగుడు కలగదు. అర్థం కాని పరిస్థితులు ఉంటుంటాయి, అర్థం కాని ఎదురు చూడని ఉంటాయి, ఊహించినగా ఉంటాయి, మనకై ఊహించినగా ఉంటాయి, మనం ఎదురు చూడని. కానీ ప్రభువు ఆల్రెడీ ఎదురు చూస్తుంటాడు. ప్రభువు తెలుసు, ప్రభు చిత్తము లేకుండా ఈ లోకంలో ఏది జరగదు, ఈ శూన్యంలో ఏది జరగదు, మనకు తెలియదు. కానీ నువ్వు ప్రభువు మీద అనుకున్నప్పుడు ప్రభువు తీరుస్తాడు. అర్థం కాదు కొన్నిసార్లు. ఎంత పెద్ద ప్రవక్తలకైనా, ఎంత పెద్ద సేవకులకైనా అర్థం కాని పరిస్థితులు అనేకమైన ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మానవులమైన మనం ప్రభువు మనసు అర్థం చేసుకునే మనకి అంత కెపాసిటీ లేదు. కేవలం ఆయన కృప చూపిస్తే తప్ప మనం అది చేయలేం. కానీ ఇక్కడ బైబిల్లో చూసినట్లే ప్రభు అంటున్నాడు, ఎవరైతే ప్రభువు మీద ఆనుకుంటాడో వారు మనసుకి పూర్ణమైన శాంతి, పూర్ణమైన సమాధానం, పూర్ణమైన ఉల్లాసం. ఇక్కడ చూసండి, కీర్తనలు 4వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. ఈ కీర్తనదారుడు ఎంత చక్కగా ఈ మాటలు మాట్లాడుతున్నారు. కీర్తనలు 4వ అధ్యాయం 8వ వచనం. దయచేసి కొంచెం బైబిల్లో తిప్పండి, కొన్ని రిఫరెన్సెస్ ఈరోజు చెప్తున్నాను, దయచేసి మీరు నోట్ చేసుకోండి, లేకపోతే అండర్లైన్ చేసుకోండి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు. ఇక్కడ దావీదు మహారాజు తన జీవితంలో అనేక పరిస్థితులు ఒంటరిగానే ఎదుర్కొన్నాడు. నిజంగా ఒంటరితనం అనేది చాలా భయంకరం. తన కుటుంబం తనకు విరోధం అయిపోయింది, తన స్నేహితులు తను విడిచిపెట్టారు, తన బంధువులు, మిత్రులు, చివరి తన భార్య కూడా తనను అపాసించింది, ఎగతాళి చేసింది, తన బిడ్డలు తనకి విరోధంగా తిరగబడ్డారు. దావీదు జీవితంలో తన ఒంటరి జీవితం కనపడుతుంది. అసలు దావీదు గురించి మనం చదివినట్లయితే ఇలాగ ఎవరు ఉండకూడదు అనుకుంటాం మనం. అంత ఒంటరితనం, తన బాధ, తన వేదన కనబడిన ప్రభువుకి తన మొరని చెప్పుకుంటాం. మనం చూసినప్పుడు ఒక మనిషి పక్కన మనిషి కూడా అంత వివరంగా చెప్పనివి దేవుని సన్నిధిలో మోకరించి దావీదు చెప్పుకుంటూ మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదు అంటున్నాడు ఏమండి, మరొక 8వ వచనం చదవండి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు. ఇది మనకు ఉండాలండి, ఇది మనకు కాదు. మనం ఒంటరిగా నిద్రపోనప్పుడు దావీదు మహారాజు తన జీవితం అనేక సార్లు సాతాను శత్రు గుహలో లేకపోతే శత్రు ఊరిలో తను ఉన్నప్పుడు, తను అనేక సార్లు ఒంటరిగా ఉన్నప్పుడు సమాధానంగా పడుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో మనుషుల్ని అపార్థం చేసుకుని, మనుషుల్ని విడిచిపెట్టినప్పుడు, మనుషులు నిన్ను మోసించినప్పుడు, పరిస్థితులు అర్థం కానప్పుడు నువ్వు సమాధానంగా ఉన్నావా? నువ్వు కలవరంతో ఉన్నావా? బైబిల్లో మనం చూసినట్లయితే క్రిస్మస్లో ఒకవైపు చూస్తుంటే సమాధానం కనబడుతుంది, ఇంకొకవైపు చూస్తుంటే హేరోదులో కలవరం కనబడుతుంది. హేరోదులో ఆ కలవరాన్ని ఏం చేస్తాడంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ హతము చేయిస్తాడు. అంటే ప్రతి ఇంట్లో ఒక పిల్లవాడు చచ్చిపోతే ఎంత కలవరం, ఎంత పోరాటం, ఎంత ఆందోళన. కానీ ఒకవైపు ఇలాగుంటుంది, ఇంకొకవైపు ఇలాగుంటుంది. రెండు పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వైపు చూడయ్యా, దేవుని వైపు చూడు. గొర్రెల కాపురులు, జ్ఞానులు, మరియ, యోసేపు,
వీరు సమాధానముతో ఉన్నారు. ఇంకొక వైపు ఎవరైతే యేసు ప్రభువుని విసర్జించారో, ఎవరైతే యేసు ప్రభుకి ఆరోధనమున స్థానం ఇవ్వకుండా అపాసించారో, ఎవరైతే యేసుని చంపాలని ఎదురు చూశారో వారికి సమాధానం లేదు. ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే కీర్తన 119 అధ్యాయం చూడండి. కీర్తన 119 160 165 కూడా చూడండి. 119 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణం ఏమీ లేదు. ఎంత బాగుందండి ఈ మాట, చాలా చక్కగా ఉంది. ఏమంటే నీ ధర్మశాస్త్రమును ప్రేమించేవారికి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించేవారికి, నీ ధర్మశాస్త్రం ప్రేమించారు గొప్ప సమాధానం. ధర్మశాస్త్రమును చదవాలి, ఒకటి. ధర్మశాస్త్రం ప్రకారము జీవించాలి, రెండవది. ధర్మశాస్త్రముని ప్రేమించాలి, మూడవది. అర్థమవుతుందా? చదవాలి, జీవించాలి, బలవంతంగా జీవించకూడదు, నువ్వు ఆనందించి జీవించాలి. మూడవది, ధర్మశాస్త్రం నువ్వు ప్రేమించాలి. నువ్వు ఏదైనా ఒకటి ప్రేమించినప్పుడు దాన్ని నువ్వు క్రికెట్ ఆడేవాడికి ఆ క్రికెట్ ఆడుతున్నప్పుడు వాడికి కష్టం అనిపించదు. ఆ పరిగెత్తినప్పుడు, ఆ కింద పడినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, ఏమంటే ఆ చెమట కార్చినప్పుడు, ఆ ఎండలో ఉన్నప్పుడు తనకి అది బాధ అనిపించదు, అది తనకు వేదన అనిపించదు. ఎందుకంటే దాని గురించి దాన్ని చదివాడు, దాని గురించి తను నేర్చుకున్నాడు, ప్రయాసపడ్డాడు. తను ఆనందిస్తున్నాడు. నీ దేవుని వాక్యముని చదివి దాని ప్రకారం జీవిస్తూ నువ్వు ఆనందించావైతే దేవుని సెలవిస్తున్నాడు, నీ సమాధానము గొప్పదై ఉంటుంది. అంత మాత్రం కాదు, ఏది నిన్ను తొలగించలేదు. ఈరోజు చాలామంది త్రుట్టులుతున్నారు. కొంతకాలము స్థిరముగా ఉంటున్నారు, కొంతకాలము పడిపోతున్నారు. కొంతకాలము ఆనందంగా ఉంటున్నారు, కొంతకాలం దుఃఖంతో ఉంటారు. కొంతకాలము స్థిరమైన మనసుతో ప్రభువుని ఆరాధిస్తున్నారు, కొంతకాలం వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇందుకు కారణం ఏంటే వారు ధర్మశాస్త్రం చదువుతారు కానీ ధర్మశాస్త్ర ప్రకారం జీవించరు. మూడవది, వారు ధర్మశాస్త్రాన్ని ప్రేమించి ప్రభువుని సంపూర్ణమైన పూర్ణమైన హృదయముతో ప్రభువుని ఆరాధిస్తూ ఆ వాక్యం, ఆ కట్టడాలు. ఇప్పుడు మరియ మనం చూసినట్లయితే, ఖచ్చితంగా మరియ ప్రార్థన మనం చూసినట్లయితే ఆమె ధర్మశాస్త్రంని చదివిన ఆమె. అన్నా ప్రార్థన, మరియ ప్రార్థన ఒకేలాగా ఉంటుంది. ఆమె ధర్మశాస్త్రముని చదివిన. యోసేపు ధర్మశాస్త్రం మొదట మనం చూస్తున్నాం, ఆయన ధర్మశాస్త్రమును యథార్థముగా పాటించినవాడు, వాక్యమును యథార్థంగా జీవించినవాడు. దేవుని వాక్యం ఆ జ్ఞానులు వారు లేఖనములు తీసి ఆ నక్షత్రముని ధర్మశాస్త్రముని చదివి దాన్ని గైకుని దానిని ప్రేమించి వారి కుటుంబాలను వారి సర్వముని త్యాగం చేసి వారు వెళ్ళినవారు. అంత మాత్రమే కాదు, గొర్రెల కాపర్లు వారి వారి ధ్యాస, వారి ఆలోచన, వారి మనసంతా ధర్మశాస్త్రమున మెస్సయ్య వైపే ఉంది. వారు మెస్సయ్యని ఎదురు చూస్తున్నారు, మెస్సయ్య గురించి ధ్యానిస్తున్నారు. వారు గొర్రెలు కాచినప్పటికీ, వారు నడిచినప్పటికీ, వారు పడుకున్నప్పటికీ వారి మనసు మెస్సయ్యాన్ని చూడాలని ఆశతో ఉంది. కాబట్టి దేవుడు దేవదూత ఆ రోజు వారికి ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ధర్మశాస్త్రమును చదివేవాడుగా ఉన్న దేవుని వాక్యముని చదివి. ధర్మశాస్త్రం అంటే ఏమంటే ఏదో పెద్ద పెద్ద ఆజ్ఞలు కాదు, దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే ఎముకలకు శక్తి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం అని గొప్ప సమాధానాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం చదివిన వాడికి మనం ముందుకు వెళ్ళిపోతాం. అనేకసార్లు చాలామంది చాలా వ్యాపారాలు చేస్తారు, చాలా పనులు, చాలా ఉద్యోగాలకు వెళ్తారు, ఇంటర్వ్యూస్కి వెళ్తారు, ఎగ్జామ్స్ రాస్తారు, విఫలం చెందుతున్నారంటే కారణం ఏంటంటే వారు ధర్మశాస్త్రముని ఆనందించి దాన్ని ప్రేమించి దాని ప్రకారం గాయకుంటారు. కాబట్టి ఇక్కడ చూసినట్టు ప్రభు అంటున్నాడు, మహోన్నతుని చాటులో ఉన్న ఆయనకి మహిమ, భూమి మీద తన ఇష్టమైన వారికి సమాధానము. కీర్తన 73:26 వచ్చిన కూడా చూద్దామండి. కీర్తనలు 73:26 కూడా చూద్దాం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇది మనం చూసినట్లయితే ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన కాదు, కానీ ఇది ఒక ప్రత్యేకమైన కీర్తన మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే నా శరీరము నా హృదయమును
మరొకసారి చదువుదాం, 26వ వచనం చదువుదాం. నా శరీరము మ్మ్. నా హృదయము మ్మ్. క్షీణించిపోయిన నా శరీరము నా హృదయము క్షీణించిపోయినప్పటికీ దేవుడు నిత్యము నా హృదయమునకు దేవుడు నా నిశ్చయము నా హృదయముకు ఆశ్రయదుర్గము ఆశ్రయదుర్గము స్వాస్థ్యమునై ఉన్నాడు. స్వాస్యమై ఉన్నాడు. ఆశ్రయదుర్గం స్వాస్యమై ఉన్నాడు. ఏమంటే నీ గుండె హార్ట్ అటాక్ వచ్చినప్పటికీ, నీ గుండె కొట్టుకుంటూ ఆగిపోయినప్పటికీ, నీ చర్మము కృషించిపోతున్నప్పటికీ, నీలో శక్తి కోల్పోతున్నప్పటికీ, నీలో మానసికంగా శారీరకంగా నువ్వు కూలిపోతున్నప్పటికీ, ఏమంటే దేవుడే నీ శక్తి, నీ గుండెకి దేవుడే నీకు బలము, స్థిరమైన వాడు, నిన్ను విడువడు ఎడబాయని చెప్పినవాడు, ఏమంటే నీకు సమాధానాన్ని ఇచ్చేవాడు. ఎంత గొప్ప, ఎంత ఎంత మంచి చక్కని మాటలు మనం చూస్తున్నాం. ఆయనే మన ఆశ్రయము. నువ్వు యేసుప్రభు నువ్వు ప్రేమించినప్పుడు, యేసుప్రభును ఆరాధించినప్పుడు, యేసుప్రభు కోసం యథార్థంగా జీవించినప్పుడు, ఆయన స్థుతితో, ఆయన శుద్ధమైన హృదయంతో, మంచి మనసాక్షితో ఆయన కోసం బ్రతికినప్పుడు ప్రభువు నీకు ఇచ్చే సమాధానం, ఆ సమాధానమే, ఆ సంతోషమే నీ గుండెని, నీ దేహాన్ని, నీ బ్రతుకుని నిన్ను కూలిపోయినప్పటికీ, నువ్వు పడిపోవాల్సిన స్థితి వచ్చినప్పటికీ నిన్ను లేవనెత్తగలిగినది. మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుడు మాట్లాడిన ప్రతి మాట వలన జీవింపగలడు అని మనం ఎక్కడ చూస్తున్నాం. దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇదే మాట మరల దేవదూతలు ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభువుని సంతోషిస్తూ, ఎంత గొప్ప మర్మము ఈ ఒక్క వచనంలో మనం చూస్తున్నాం. ఎంత గొప్ప సందేశము మనం చూస్తున్నాం. ప్రభువుని నువ్వు ఈరోజు ప్రభువుని నువ్వు ప్రేమించేవాడుగా ఉన్నావా? ప్రభువుని ఆజ్ఞలు చదివేవాడుగా ఉన్నావా? ప్రభు ఆజ్ఞలు కట్టగడలు గైకొనేవాడుగా ఉన్నావా? ప్రభువు ఆజ్ఞలు దాని ప్రకారం నువ్వు ప్రభువుని మెప్పించేవాడుగా ఉన్నావా? దేవుడు అన్నాడు, నీ దేవుని యెహోవాను పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన శక్తితో ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమి. ఈ రెండు కట్టడలు మనం గైకున్నప్పుడు, ఇలాగ మనం జీవించినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన సమాధానాన్ని నీకు ఇస్తాడు, నీకు ఉల్లాసం ఇస్తాడు, నీ దేహాన్ని స్వస్థపరుస్తాడు, నీ మనసును ముట్టుతాడు, నీ ఆలోచనలు, నీ కలవరం, నీ ప్రతి అర్థం కాని పరిస్థితి, నీ ప్రతి ఇక్కట్లని తొలగించగలిగిన శక్తిమంతుడు యేసయ్య. ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావయ్యా. ఎంత గొప్ప కలిగిన వాడు, ఎంత ఆనందం ఈ క్రిస్మస్ అంటే. చాలామంది ఈ క్రిస్మస్ టైంలో కూడా కొట్టుకుంటారు, ఈ క్రిస్మస్ టైంలో కూడా తన్నుకుంటారు, ఈ క్రిస్మస్ టైంలో కూడా యేసుప్రభు పుట్టలేదంటారు, యేసుప్రభు పుట్టాడంటారు. ఎందుకంటే ఇది కలవరాలకు కానీ, కొట్లాటలకు కానీ, ఇది ఆర్గ్యుమెంట్లు పెట్టుకునే సమయం కాదు, కానీ ప్రభువుని స్తుతించే సమయం. ఈ క్రిస్మస్ నీ దేవుని దీవించి, ఆయన స్తుతైన మనసుతో నిన్ను ఆరాధించేవాడుగా, నిన్ను ఒక గొప్ప దీవెని ఇచ్చేవాడుగా మనం ప్రార్థిద్దాం. దయచేసి స్థలంలో ఉంచని ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మొదలుపెడదాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, మరొకసారి నీ పాద సన్నిధిలోకి వస్తున్నాను నేను. ఈరోజు నీ బిడ్డలమైన మేము నైనా నీ సన్నిధిలో వచ్చి ఉండగా మమ్మల్ని ఒకసారి చూడు ప్రభు. ఏ పాటి వారమయ్యా, మేము ఏ పాటి వారమయ్యా, అయోగ్యులమే అయినప్పటికీ నాయన నువ్వు మమ్మల్ని ప్రేమిస్తావు. తన ఇష్టమైన వారిని ప్రేమించేవాడుగా, క్షమించేవాడుగా ఉన్నావు. అవునైనా నీ వాక్యముని విని దాని ప్రకారం గైకునేవాడు నేను గొప్ప సమాధానముతో నిండి ఉంటా అన్నాడు. వారు తృప్తిలను అయ్యా మీ వాక్యముని విని చదివి దాని ప్రకారం జీవించి దానిని ప్రేమించేవారు ఉండటానికి సహాయం. మమ్మల్ని క్షమించే ప్రభా. అనేకసార్లు నీ వాక్యము నిర్లక్ష్య పెడతాం, అనేకసార్లు నీ మార్గమును మేము ఆలస్యం చేస్తున్నాం, అనేకసార్లు ప్రభా నీకు సమర్పించుకుంటానికి మేము వెనకాడతాం. మమ్మల్ని క్షమించమని దేవా, నీ బిడ్డలైన మమ్మల్ని అయ్యా ఒకసారి కృప చూపించు. నీ బిడ్డలైన మమ్మల్ని మా జీవితం సరిదిద్దు. నీ వాక్యానుసారంగా నేను ముందుకు వెళ్తానికి సహాయం చేయి తండ్రి. నిశ్చితమైతే మరలా నేను రేపు 7 గంటలు కలుసుకుంటే కృప చూపించుకోండి. ఏ శ్రమడిచ్చినాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దీవించబడి నమ్ముచున్నాను. మరి దేవుడు మిమ్మల్ని దీవించుంటే, లేకపోతే ఈ ప్రసంగం ద్వారా మిమ్మల్ని దేవుడు మీతో మాట్లాడి మాకు తెలియపరచండి. మేము కలిసి దేవుని స్తుతించాలని ఆశిస్తాం. మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. వాట్సాప్, వాయిస్ మెయిల్, కాల్ చేయండి. మీకోసం అనేక మంది చేస్తున్నారు, మీకోసం ప్రేయర్ చేస్తున్నారు, దేవుడు విడుదలిస్తున్నాడు. దేవునికి వందనాలు. మరి ఈ కార్యక్రమం ద్వారా ఈ క్రిస్మస్ సీజన్లో ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన కానుక మీరు పంపించాలని ఆశిస్తే, దేవుడు మేము ప్రేరేపిస్తే మరి ఆన్లైన్ ద్వారా, గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా అకౌంట్ ద్వారా మీరు పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించాలి, ఇంకా నేను స్థిరపరచాలి, ఇంకా అనేక విషయంలో మిమ్మల్ని నూతనపరచాలని ఆశిస్తున్నాం. మీకోసం ప్రార్థన చేయాల్సి సిద్ధంగా ఉన్నాం. మరి దేవుని చిత్తం మీద మరి 7 గంటలు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.